మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి సిపిఐ పార్టీ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పెద్దనపల్లి ప్రాంతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేకుంట చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు విమర్శించాయని మండిపడ్డారు. సమగ్ర అభివృద్ధి కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సిపిఐ ఇంటింటికి పాదయాత్ర నేటికి 26 రోజులు అవుతున్నది. మొన్న స్టార్ట్ అయిన మళ్ళా రెండో విడతగా ఇంటింటికి పాదయాత్రలో భాగంగా ఈ బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 10 వార్డులో పెద్దనపల్లికి సంబంధించిన ఈ బస్తీలో మేము తిరుగుతున్నాం. ఈ తిరుగుతున్న సందర్భంగా కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఈ ప్రజలకు ఎట్లయితే సేవ చేసిండ్రో, ఇక్కడ కామ్రేడ్ మోహన్ రావు గారు కానీ, కామ్రేడ్ పూర్ణిమక్క గాని ఇక్కడ కౌన్సిలర్ గా ఉండి మొన్న కొత్తగుడిసెలకు పోయినాం. కొత్తగుడిసెలకు పోతే అక్కడ భూముల పట్టాలు ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీ అని వాళ్ళు మమ్మల్ని హక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. కార్మికులు కూలి పని చేసుకునేటోళ్ళు మళ్ళీ ఎర్రజెండా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిస్తేనే మాలాంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే పద్ధతిలో మమ్మల్ని ఇంట్లో కూర్చుండబెట్టి వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, ఛాయ్ ఇస్తున్నారు, సిరపసు వస్తున్నారు. ఇట్లా